దేవుని వాక్యమును ఆసక్తితో భక్తితో వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులకు కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మనము కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. ఈ పని ఎందుకు చేశానా అని మనం ఒకసారి పశ్చాత్తాపడుతూ ఉంటాం. ఇలా చేసేది లేకుండే ఈ కోర్సు జాయిన్ అవ్వకపోతే బాగుండేది, ఈ పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి రాకుండా ఉంటే బాగుండేది, ఆ ఇల్లు అక్కడ కొనకుండా ఉంటే బాగుండేది అని మనము మన తప్పుని తెలుసుకొని జరిగిన నష్టాన్ని మనం ఒకసారి జ్ఞాపకంలోకి తెచ్చుకొని ఇట్లా అవ్వకపోతే బాగుండేది, ఇలా చేయకపోతే బాగుండేది అన్న మనం ఒక్కసారి పునరాలోచనలోకి వెళ్ళిపోతాం. దీన్నే పశ్చాత్తాపము అని అంటారు, రిపెంటెన్స్. మరి దేవుడు కూడా మనలాగానే బాధపడతాడా? అరే అనవసరంగా మనుషులను సృష్టించానే అని దేవుడు నిజంగా బాధపడ్డాడని అనుకుంటున్నారా? దేవుడు కూడా పశ్చాత్తాపము పొందుతాడా? ఒకసారి మనం వాక్య భాగంలోకి వెళ్ళి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను అనగా యెహోవా దేవుడునైన నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా కూడా దేవునికి మొర్రపెడుతూ ఉన్నాడు. మరొక సందర్భం సమూయేలు మొదటి గ్రంథములోనే 15వ అధ్యాయములోనే 29వ వచనం. ఇశ్రాయేలీయులకు ఆధారమైనటువంటి దేవుడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపపడడు అనగా బాధపడేటువంటి పరిస్థితి ఆయనకు ఉండదు. సమూయేలు మొదటి గ్రంథములోనే 15వ అధ్యాయములోనే 35వ వచనం. సౌలు దేవుని పట్ల చూపినటువంటి అవిధేయత కారణంగా సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు సౌలును దర్శింప వెళ్ళలేదు, కలవలేదు. కానీ సౌలును గూర్చి, సౌలు దేవుని పట్ల చూపించినటువంటి అవిధేయతను గూర్చి సమూయేలు దుఃఖాక్రాంతుడయ్యాడు, చాలా బాధపడ్డాడు. దేవుని చేత అభిషేకము పొందినటువంటి రాజుగా నియమించబడినటువంటి ఈ వ్యక్తి ఎందుకు దేవుని మహిమను తెలుసుకోలేక తప్పు చేశాడు అని బాధపడ్డాడు. దేవుని నిర్ణయము తప్పు అని సమూయేలు బాధపడలా, దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయాడు సౌలు అని అతని గురించి బాధపడ్డాడు. తాను సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా దేవుడు పశ్చాత్తాపపడను. అంటే దేవుడు ఇక్కడ గాడ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ రిగ్రెట్. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా దేవుడు సంతాపమునుంది అనగా హీ ఫెల్ట్ రిగ్రెటెడ్, తన హృదయములో నొచ్చుకొనెను. హిజ్ హార్ట్ వాజ్ డీప్లీ ట్రబుల్డ్ అని అర్థం. రైల్వే స్టేషన్లో మీరు కొన్ని అనౌన్స్మెంట్ వింటూ ఉంటారు. ఉదాహరణకు ఢిల్లీ నుండి హైదరాబాద్కు రావాల్సినటువంటి రాజధాని ఎక్స్ప్రెస్ 1 గంట ఆలస్యముగా నడుస్తున్నందుకు చింతిస్తున్నాము, ఈ అసౌకర్యానికి మేము బాధపడుతున్నాము, ది ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ ఈజ్ డీప్లీ రిగ్రెటెడ్ అని అనౌన్స్మెంట్ ఒకటి వస్తుంది. అప్పుడప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగేలా ఉన్నప్పుడు, అసౌకర్యానికి ప్రజలను ప్రయాణికులను గురి చేసినప్పుడు ఈ అనౌన్స్మెంట్ వస్తుంది. అంటే ఏంటంటే ప్రజలకు కోపము రాకుండా ప్రజల కోపాన్ని చల్లారుస్తూ వారి అసౌకర్యానికి వీరు ముందుగానే చింతిస్తున్నాము అని చెప్తూ ఉంటారు. అక్కడెక్కడో టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఈ టెక్నికల్ గ్లిచ్ కారణంగా మీ తరపున మేము కూడా బాధపడుతున్నాము అని వారిని ఓదార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడేటువంటి ఒక స్టేట్మెంట్ అది. సంఖ్యాకాండంలో కూడా ఒక సందర్భం 23వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపరుడకు ఆయన నరపుత్రుడు కాడు. ఇర్మియా గారు కూడా రాస్తాడు 18వ అధ్యాయము 8వ వచనంలో, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును అంటున్నాడు. అనగా మనుషులు చేసినటువంటి పాపము, మనుషులు పాపము చేయడము చూసినటువంటి దేవుడు, అయ్యో వీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీరి నిర్ణయాలు ఇలా ఎందుకు ఉంటున్నాయి, వీరి ఆలోచనలు ఎందుకు ఇలా ఉంటున్నాయి, వీరి ప్రవర్తన ఇంత చెడుగా ఎందుకు మారిపోతుంది, నా స్వరూపములో చేసుకున్నటువంటి ఈ మనుషులు నా వలె
పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాను కదా, నీతి న్యాయమును ఆధారము చేసుకుని బ్రతకాలని ఆశపడుతున్నాను కదా, పాపమును అసహించుకుని పవిత్రంగా బ్రతకాలని నేను అనుకుంటున్నాను కదా, మరి నా ఆలోచనకు తగ్గట్టుగా ఈ మనుషులు ఎందుకు బ్రతకట్లేదు, ఎందుకు బ్రతకలేకపోతున్నారని దేవుడు ఒకంతగా కొంచెముగా ఆయన మనసులో నొచ్చుకుంటున్నాడు. మనుషులు పాపమును విడిచి పాపము చేయుట మాననటువంటి పరిస్థితిని చూసి దేవుడు విచారము వ్యక్తం చేస్తున్నాడు. అంటే తనకున్న బాధను వ్యక్తం చేస్తున్నాడు. మనుషులమైన మనం మారుతూ ఉంటాం, కానీ దేవుడు మారడు కానీ మార్పులు చేస్తాడు. మన జీవితం బాగుపడడానికి కావలసిన మార్పులు ఆయన తప్పకుండా చేస్తాడు. దేవుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనల్ని అప్డేట్ చేస్తాడు. ఇప్పుడు బైబిల్ అంతట్లో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథము 39 పుస్తకాల కలయిక. ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా యెహోవా గ్రంథము అని అర్థం చేసుకోండి. ఇది ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడినటువంటి పుస్తకాలు. ఇక క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా క్రీస్తు గ్రంథము. ఇది క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి 27 పుస్తకాల కలయిక ఉన్నటువంటి క్రొత్త నిబంధన గ్రంథము. కాబట్టి మీరు యెహోవా గ్రంథము అని, యేసుక్రీస్తు గ్రంథము అని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధన క్రైస్తవులకు, పాత నిబంధన ఇశ్రాయేలీలకు. కానీ దేవుడు మారడు. ఆయన మారాల్సిన అవసరం లేదు. ఆయన తన పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని మారుస్తాడు. మన పరిస్థితులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన ప్రవర్తన నియమావళిని బట్టి ఆయన మార్పులు చేస్తాడు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవు మమ్మను యాక్సెప్ట్ చేస్తే చాలు దేవా. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మమ్మల్ని రిజెక్ట్ చేసినా కూడా నీవు ఒక్కడివి యాక్సెప్ట్ చేసిన ఎడల మేము నీ సన్నిధానంలో నివసించి, నిన్ను ఆరాధించి, నిన్ను గొప్ప చేసి, నీకు మరింత మహిమ ప్రభావం తీసుకొచ్చే వరంగా ఉండాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.